నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. షట్డౌన్ దిశగా యుఎస్ ప్రభుత్వం. చెన్నైలోని 10 ఎంబసీలకు డీజీపీ ఆఫీస్కు బాంబు బెదిరింపు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోంది. శ్రీనివాస్ గౌడ్. మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం. తులం గోల్డ్ 1,20,000 రూపాయలు, వెండి కిలోకు 1.50 లక్షలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అగ్రరాజ్యంలోని ట్రంప్ సర్కార్ షట్డౌన్ దిశగా సాగుతున్నట్లు సమాచారం. యుఎస్ గవర్నమెంట్ మంగళవారం షట్డౌన్ దిశగా సాగుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు అర్ధరాత్రితో ముగియనున్నాయని, ఇక డెమోక్రాట్లు రిపబ్లికన్లు తమ డిమాండ్లపై పట్టుదలతో ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. ప్రజలను కొన్నిసార్లు మోసం చేయవచ్చు, అన్నిసార్లు మోసం చేయలేరు. బీసీలకు 42% రిజర్వేషన్లపై అదే మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. రిజర్వేషన్ల పెంపుపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు జీవో తెచ్చారు. 6 నెలల్లోపే రిజర్వేషన్లు పెంచుతున్నామని అన్నారు. అప్పుడే ఎందుకు జీవో తీయలేదు? జీవోతోనే పని అయ్యుంటే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఎందుకు? బిల్లు గవర్నర్ రాష్ట్రపతి దగ్గరకు ఎందుకు జీవో తెచ్చినట్టే తెచ్చి కోర్టులో కేసులు వేయించారు? కోర్టులో కేసు ఉన్నా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ జీవో చెల్లదని వారి ఆత్మసాక్షిగా తెలియదా అని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా మరోసారి జీవితకాలం గరిష్టానికి చేరుకున్నాయి. డాలర్ బలహీనపడ్డం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల బంగారంపై 500 రూపాయలు పెరిగి తొలిసారిగా తులం ధర 1.20 లక్షలకు పెరిగి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర సైతం 500 రూపాయలు పెరిగి తులం 1,19,400కి పెరిగి జీవితకాల గరిష్టానికి చేరుకుంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని 10 విదేశీ రాయబార కార్యాలయాలకు డీజీపీ ఆఫీస్కు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఆస్ట్రేలియా, శ్రీలంక, బ్రిటన్ తదితర ఎంబసీలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. కరూర్ తొక్కిసలాట ఘటన, డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరును ప్రస్తావిస్తూ వేర్వేరు ఈ ఈమెయిల్ ఐడీలతో డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అన్ని కాన్సులేట్లలో బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెన్నై పోలీసులు చెప్పారు. ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తన జీవితంలోని మొదటి గురువు అయిన తండ్రి అంబుల మనోజ్ కు కాల్ కడిగి తండ్రి మీద ఉన్న ప్రేమతో మిఠాయి తినిపించి తండ్రికి పాదాభివందనం చేసింది. ఈ సందర్భంగా అంబుల వైష్ణవి మాట్లాడుతూ, చిన్నతనం నుండి చేదుడు వదుడుగా ఉంటూ తనను అంటే అమరావతి అంబాసిడర్ గా చేసిన తండ్రి మనోజ్ రుణాన్ని తీర్చుకోలేమని అన్నారు. కాలు కడగాలనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి అన్నీ తానే, ప్రతి అడుగులోనూ నాకు తోడుండి ప్రజా సేవ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో మార్గాలు చెప్తూ ప్రతినిత్యం నా కోసం కష్టపడుతున్న మా నాన్నగారి కడుపును పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు ఈయనకి ఇలా కాళ్ళు కడిగి సత్కారం చేయాలనిపించింది. ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా మరణానంతరం అవయవదానం చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను, మా నాన్నగారు ఆర్గాన్ డొనేషన్ కూడా చేస్తున్నాము. మరి ఈ విషయం ఓట్ల చోరీ, గద్దె దిగు దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమం ఏలూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోంది. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అన్నారు. ఈ విషయం సంబంధించి ఈ సంతకాల సేకరణలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కోయలగూడెంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మన బండి
భాస్కర్ గారు అందరినీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇన్ఛార్జ్ మతాల ప్రసాద్ గారు, ఇలాగా వీళ్ళ ఆధ్వర్యంలో అందరం కూడా మేము సంతకాలు సేకరణ చేసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి, ఎందుకంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మరి ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుంది, ఓటు చోరీ గట్టే చోటనే నిర్ణయంతో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థాన చైర్మన్ మాధవరెడ్డి కోరారు. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎత్తైన కొండపై నుంచి రాళ్లు పడుతున్నాయని అన్నారు. క్షేత్రంలోని నాగుల విగ్రహాలు పాప వినాశనం సమీపంలో భారీగా కొండచర్యలు పడ్డాయని, దర్శనానికి వచ్చే భక్తులు పర్యాటకులు దేవస్థానం సిబ్బందికి సహకరించాలని, క్షేత్రాన్ని దాటి ముందుకు వెళ్లొద్దని కోరారు. ఆలయ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఆంక్షలను అమలు చేయాలని అన్నారు. పైనుంచి కొన్ని రాళ్ళు పడుతున్నాయి. ఈ గుట్టల నుంచి వర్షం బాగా వచ్చి కొన్ని రాళ్ళు పడిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి భక్తులకు తెలియజేయడం అనగా ఈ అన్నదానం నుంచి ఇతరులకి రావద్దని హెచ్చరిక. అన్నదానం నుంచి అన్నదానము దర్శనాలు ఇవన్నీ రెగ్యులర్ జరుగుతాయి. పాపనాశనం దిక్కు ఎవరు రావద్దు, ఇదో పెద్ద హెచ్చరిక. మొన్ననే పెద్ద ఎత్తున కొండలు పడిపోయినాయి. ఈ కొండలు చాలా ఇంకా డేంజరస్గా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భక్తులు ఇతరికి రావద్దు, సాహసం చేయొద్దు. ఎటువంటి సాహసం చేసినా, సాహసోపితం చేసినా కానీ మాకే కానీ మీకు కానీ ఎవరికి కానీ చాలా ఇబ్బందికరమైన ఉంది. అందుకని చెప్పేసి అన్నదాన కార్య నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో సఫారీ సేవలు తిరిగి నేటి నుండి పునఃప్రారంభం కానున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వన్యప్రాణుల సంతానోత్పత్తి కారణంగా 3 నెలల పాటు సఫారీ సేవలను నిలిపివేశారు అధికారులు. ఇక పర్యాటకులు ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్ ద్వారా సఫారీలో గుండం, ఫరహాబాద్ వ్యూ పాయింట్, అక్కమహాదేవి గుహల సందర్శన, ప్రతాపరుద్రుడి కోట, ఉమామహేశ్వరానికి ట్రెక్కింగ్ వంటి సదుపాయాలు ఉంటాయని అధికారులు తెలియజేశారు. నల్లమల ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పెద్ద పులులు, చిరుత పులుల పాటుగా ఇతర వన్యప్రాణాల సంచారాన్ని నేరుగా చూసే అవకాశం ఉంటుందన్న అధికారులు ఇక పర్యాటకులకు సహకారాన్ని అందించేందుకు నేచర్ గైడ్లు, సఫారీ వాహనాలను, డ్రైవర్లను సిద్ధం చేశామని వారు తెలియజేశారు. కర్నూలు జిల్లా కోసగిలో మాజీ ప్రజాప్రతినిధి పెండ్యాల ఆదినారాయణ శెట్టి ఎస్బీఐ బ్యాంక్ దగ్గర సీసీ రోడ్డుపైనే అక్రమ కట్టడాలు కడుతూ కాలనీ వాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కోసగిలోని 9వ వార్డులోని రామక్కమ్మ అవ్వ కాలనీకి చెందిన 200 మంది కాలనీ వాసులు ధర్నా చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రామక్కమ్మ అవ్వ కాలనీ పెద్దలు బండి నాగరాజు, గుండెత్త రామయ్య, మారెప్ప, కేవి నాగరాజు, తిక్కయ్య, సంజీవయ్య, నరసింహులు తదితరులు మాట్లాడుతూ పెండ్యాల ఆదినారాయణ శెట్టి అనే వ్యక్తి సీసీ రోడ్డుపైన అక్రమ కట్టడాలు కట్టడమే కాకుండా ప్రభుత్వ పంచాయతీకి సంబంధించిన బోర్ కబ్జా చేసి తన ఇంటిలో వేసుకున్నాడని అన్నారు. అలాగే సీసీ రోడ్డు మధ్యలో పెయింట్ తో మార్కు వేసి రోడ్డు మధ్య వరకు తనకు వస్తుందని గీత గీయడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 200 మందికి పైగా పెద్దలు, మహిళలు, పిల్లలు స్టేట్ బ్యాంకు ముందు ప్రధాన R&B రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెండ్యాల ఆదినారాయణ శెట్టి మాజీ ప్రజాప్రతినిధి కావడం వల్లే అన్ని పార్టీల నాయకులు, అధికారులు ఆయనకు వత్తాసు పలుకుతూ తమ సమస్యను పరిష్కరించడం లేదని వారు వాపోతున్నారు. బండ్లు బైకులు ఇట్లా నిలబడుతున్నాడు, మేము ఎట్లా పోవాలి, మా ఏరియాకి ఎట్లా పోవాలా, ఇదో గీత వేసినాడు ఎట్లా పోవాలా, మీరే న్యాయం చేయాలా మాకు. సారో పంచాయతీ సారో ఎస్ఐ సారో న్యాయం చేయాలా. పంచాయతీ బోర్ ఉండదు. చెప్పు ఇల్లేదు ఆ బోరింగ్ ఎగేసిన పెడితే బోరింగ్ అది మొన్న బోర్ ఎక్కించే నన్ను ఫిబ్రవరి పెట్టిస్తాను కేసి
చెప్పేది అది పంచాయతీ ఉంది, గవర్నమెంట్ షట్టర్ వేసుకున్నాడు, బోరింగ్ లోపలికి చేసుకున్నాడు. ఇంకా వెనకుండే మరి ఇంకా ఆటి వరకు వస్తాడు అబ్బా. బీదవాడు ఉండాలా లేదా ఏరియాలోనా లేదా ఏమైనా ఎక్కడ పోమంటా కూలి పోయేవా ఉంటారు అంతా. 2 కిలోమీటర్లు ఊరుంది ఇక్కడ, నువ్వు లేకుంటే లేదు. 2 కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఊరు. జనాలు ఎట్లా తిరగలాడాలా, ఎంత ట్రాఫిక్ లో నా రేకులు ఉంది, జ్యూస్ అంగట్లు పెట్టినారు, ఇట్లా పెట్టినారు. ట్రాక్టర్లు ఆటోలు కూడా. అది బైకులకి బ్యాంక్ వచ్చిన వల్ల రసికిడుస్తున్నారు. మాకు ఆటో పోవాలంటే, రైతులు తిరగాలంటే చాలా ఇబ్బంది అయింది. ఒక నీలగడవలు పోవాలంటే, మాకు ఏమన్నా ట్రాక్టర్లో ఉసుగా పోవాలంటే చాలా ఇబ్బంది అయింది. అది ఇదేమే పార్కింగ్ ప్లేస్ పెట్టుకోమని చెప్తున్నాం సార్. అంతే, మాకు కట్టేయలేదు. రోడ్డుకి వేసినాడు సార్, అతనే నడి రోడ్డుకి అద్దని వేసినాడు, పార్కింగ్ వేసినాడు. మరి అక్కడ ఆటోలు నిలబడితే రేకులే. దసరా శరన్నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువ నాయకుడు రితీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య దర్శించుకున్నారు. వారితో పాటు పలువురు నాయకులకు ఆర్యవైశ్య వర్తక సంఘం సభ్యులు వాసవి మాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సేలవతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. సత్కరించాల్సిన విషయాలన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిషనర్ కానీ, పోలీస్ కానీ, వీళ్ళందరూ యంత్రాంగంతో పాటు రెవెన్యూ వాళ్ళు త్వరలోనే వచ్చి ఇప్పుడు కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు చేయగలుగుతాం. ఇది అయిపోయినా కూడా అన్ని విషయాలు త్వరలోనే దసరాకి వచ్చే వాటి విధంగా బాగుండాలనేది చెప్తున్నా. నేను ఈ అధికార యంత్రాంగం అందరినీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, కమిషనర్ కానీ, లేదంటే శానిటరీ వాళ్ళు కానీ, లేదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా మిగిలిన డిపార్ట్మెంటు ఏ డిపార్ట్మెంట్ అన్నా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు చేసినట్టు, ఈరోజు నేను ఒకటే చెప్తా, గతంలో జరగని ఎన్ని విధానంగా జరగని విధానంగా ఈరోజు చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళందరికీ చెప్తున్నాను. దాంతోపాటే ఈరోజు మనందరం చేసిన విధానాలు భవిష్యత్తు కోసం బాగుండాలా. ఇదే విధంగా నేను ఇందాకే అడిగాను, ఎప్పుడు లేని విధానంగా భక్తులు కూడా ఎక్కువ రావడం జరిగింది. ఎక్కడ ఏ విధానం జరగకుండా, ట్రాఫిక్ ఆకాంక్షలు లేకుండా సుఖంగా మంచి విధానంగా చేశామనేది ప్రజలందరూ మనల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ సభ్యులకి మరియు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది వస్తున్నారు. నేను కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చోట్ల కూడా కమిటీ మెంబర్లు అడిగిన వెంటనే సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం వల్ల భక్తులందరూ కూడా ధైర్యంగా మేము పోయినప్పుడు పోలీసులు ఉన్నారు, సీసీ కెమెరాలు నిఘాలో ఉన్నారని భక్తులు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క దర్శనం చేసుకుంటున్నారు. ఈ దసరా ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ఈ పొద్దు ఇంత రంగరంగ వైభవంగా రోజు 5,000, 10,000 జనాభా వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. దీనిలో ముఖ్యమైనది మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనుకూలిస్తున్నారు. ఆ నుంచి శానిటరీ వాళ్ళు కూడా అనుకూలించారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఏం కావాలన్నా అన్నా నువ్వు అడుగన్నారు. ఈ పొద్దు ఆయన నేను ఒకటే అడిగాను, మేము అక్కడ రోజు జారి పడుతున్నామో మోటుకాడ పిచ్చి మీరు నైట్ అనుకుంటే ఒక ట్రాక్టరు కాంకర సిమెంట్తో వేసేస్తారు. ఈ పొద్దు నైట్ కాకపోతే రేపు ఉదయం కానీ రేపు నైట్ కానీ అది అయిపోచేస్తే మేము వచ్చేసి పార్వేటకు ఇబ్బంది లేకుండా వసంతాలు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో పెదకాకాని, పాత గుంటూరు స్టేషన్లలో అనేక అసాంఘిక కార్యకలాపాలు తరచుగా జరుగుతున్నాయి. చాలా చోట్ల క్రైమ్స్ పై పోలీసులు దృష్టి సారించడం లేదని, దీనికోసం మరొక కొత్త పోలీస్ స్టేషన్ కావాలని ఎస్పీని అడిగారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని, అసాంఘిక కార్యకలాపాలు తావివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని నజీర్ అహ్మద్ కోరారు. శారదా కాలనీ, డొంక రోడ్డు ఇవన్నీ కూడా అరండల్పేట లిమిట్స్లో ఉండటంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతినిత్యం కూడా కొన్ని ఏరియాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ గురించి కానీ, జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి.
వీళ్ళు కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా చాలా పెద్దది ఉండడంతో మంగళగిరి ఎండ్ దాకా ఉంది, మంగళగిరి టచ్ అయ్యే దాకా కూడా కాకండి లిమిట్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి గడ్డిపాడు, ఆటోనగర్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం చాలా బాధాకరం. అందుకని ఆ రెండు ప్రాంతాలని పూర్తిగా గుంటూరు అర్బన్కి పరిమితం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం, ఎస్పీ గారు ప్రభుత్వానికి ఆ నివేదికను పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అరండల్పేట్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈస్ట్కి సంబంధించినటువంటి డొంక రోడ్డు, శారదా కాలనీ, అలాగే రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ ఈ ప్రాంతాలను కూడా ఈస్ట్లో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే 3 స్టేషన్స్ ఉన్నాయో ఆ 3 స్టేషన్స్తో పాటు కొత్తగా ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఎస్పీ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి అడగడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. షట్డౌన్ దిశగా యుఎస్ ప్రభుత్వం. చెన్నైలోని 10 ఎంబసీలకు డీజీపీ ఆఫీసుకు బాంబు బెదిరింపు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోంది, శ్రీనివాస్ గౌడ్. మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం. తులం గోల్డ్ 1,20,000 రూపాయలు, వెండి కిలోకు 1.50 లక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.